హాయ్ అండి. వీడియో చూస్తుంటే చాలా అంటే చాలా యూనిక్గా ఉంది కదండి. నార్మల్గా న్యాచురల్గానే ఉంది కదా. ఇవన్నీ కూడా ఏఐతో క్రియేట్ చేసినవే. ఏ పేమెంట్ అవసరం లేకుండా మన మొబైల్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చూసుకుంటే ఇలా చూడండి, ఈ ఛానల్లో ఓన్లీ 26 వీడియోస్ అప్లోడ్ చేశారు. 1.48 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నాయి. ఏ షార్ట్ వీడియో చూసినా కూడా మిలియన్స్లో వెళ్తున్నాయండి. చాలామంది అయితే యానిమేషన్ కదా ఏఐతో చేసినవి మానిటైజేషన్ కావేమో అనుకుంటున్నాయి. కాకపోతే ఇన్ని మిలియన్స్లో వచ్చి వాళ్ళైతే టైంపాస్కి అయితే చేయరు కదా, అలా ఏం లేదండి. మానిటైజేషన్ పేమెంట్ కూడా వస్తుంది. ఇదే ప్రూఫ్ అనమాట. ఇలాంటివి అయితే చాలామంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏఐ వీడియోసే పాపులర్ ఉన్నాయన్నమాట. ఇది చూడండి, ఇంకొకటి ర్యాబిట్ అడ్వెంచర్. దీన్ని కూడా చూడండి, ఎక్కడ చూసినా సరే మిలియన్స్లో ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ని మనం కూడా సింపుల్గా తయారు చేయొచ్చు. ఎలా చేయాలో చూసేద్దామా. ఏదైనా ఒక యూనిక్గా ఒక చిన్న స్టోరీని మనం నోట్ ప్యాడ్ మీద టైప్ చేసుకుందామండి. దానితో మనం చాట్‌జీపీటీని హెల్ప్ అడుగుదాము. చాట్‌జీపీటీలోకి వెళ్ళి జస్ట్ లాగిన్ చేసుకున్న తర్వాత మనం మన స్టోరీని ఇక్కడ పేస్ట్ చేసుకుని మనకి ఎంత 500 వర్డ్స్ కానీ మన ఇష్టం అనమాట, ఒక 10 లైన్స్లో కానీ ఇట్లా ఒక స్టోరీని జనరేట్ చేయమని చెప్పి మనం అడుగుతాం అనమాట. ఇమీడియట్గా అయితే చాట్‌జీపీటీ అనేది మనకి స్టోరీని స్టెప్ బై స్టెప్ అనేది క్రియేట్ చేస్తుంది. చూడండి, 10 స్టెప్స్లో మనం ప్రాంప్ట్ అడిగాం కదా, నీట్గా అనేది మనకి టైప్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఇది చూడొచ్చు అనమాట. ఇది మొత్తం 10 లైన్స్ ఇచ్చింది. నేను 10 స్టెప్స్ అడిగాను అనమాట. అందుకని ఇలా స్టోరీ అనేది అదే మనకి జనరేట్ చేస్తుంది. రిపీటెడ్ స్టోరీస్ అయితే ఉండవు, యూనిక్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకు స్టోరీ అనేది క్రియేట్ అయిపోయింది కదా, దీంతో మనం ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేద్దాము. దీన్ని జస్ట్ కాపీ చేసుకుందామండి. తర్వాత గూగుల్ క్రోమ్లో మనకి లాగిన్ అవుదామండి. ఇక్కడ వచ్చి మనకి క్రోమ్లోకి వెళ్ళి జస్ట్ లినార్డో ఏఐ అనేసి యాప్ ఉంది కదా, దీన్ని జస్ట్ బ్రౌజ్లోనే సెర్చ్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇదనమాట లినార్డో ఏఐ. జస్ట్ క్లిక్ చేసేసామంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదనమాట దీని హోమ్ పేజ్. ప్లే స్టోర్తో కూడా అవసరం లేకుండానే సింపుల్గా మనం ఇక్కడే క్రోమ్ నుంచి లాగిన్ అవ్వచ్చు అనమాట. చూడండి, జస్ట్ గెట్ స్టార్టెడ్ అంతనే మనకి హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మనం గూగుల్ నుంచి సైన్ ఇన్ అవుదామండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే అవసరం లేదు. ఇలా న్యూ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ చూడొచ్చు. సింపుల్గా నేను గూగుల్ అకౌంట్ నుంచి లాగిన్ అవుతున్నాను. జస్ట్ చూడండి, సైన్ ఇన్ టు లినార్డో ఏఐ లాగిన్ అని వచ్చింది కదా. జస్ట్ టచ్ చేసామంటే మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అడుగుతుందన్నమాట. మనం కంటిన్యూ చేసేసి టర్మ్స్ ఏం లేదండి, జస్ట్ యాక్సెప్ట్ చేసేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇలా యాప్ అనేది లాగిన్ అవుతుంది అనమాట. చూడండి, జస్ట్ ఓన్లీ 2 అడిగిందనమాట, ఎక్కువ ఏం లేదు. జస్ట్ క్లిక్ చేసుకుని మనకి లాగిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈజీగా మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గానే ఇక్కడ గెట్ స్టార్టెడ్ వచ్చింది కదా, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ అన్నప్పుడు తర్వాత మనకి ఇంటర్ఫేస్లో ఇక్కడైతే మనకి ప్రాంప్ట్ అనేది ఇక్కడ టైప్ చేయమని అడిగింది. మనం ఆల్రెడీ చాట్‌జీపీటీ నుంచి ఏదైతే మనం కాపీ చేసుకున్నామో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసి సరిపోతుంది. వీడియో క్రియేట్ చేసినప్పుడు డైనమిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రేషియో వచ్చి 16:9 తీసుకుంటున్నాను యూట్యూబ్ కోసం. సైజ్ వచ్చి మీడియం తీసుకోవచ్చు. ఇందులో మనకి ఫీనిక్స్ తీసుకున్నాం అనుకో, 1.0 వెర్షన్ తీసుకుంటే మనకి లేటెస్ట్గా ఉండేది, క్లారిటీ కానీ అన్నీ బాగుంటుందండి. కాబట్టి ఫస్ట్ ఇదే ట్రై చేయండి. జస్ట్ ఇది కూడా తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ వీడియోస్ అయితే ఇవ్వదు, కాకపోతే మనకి క్లారిటీ అయితే సూపర్గా వస్తుందండి. చూడండి, క్వాలిటీ కూడాను మనకి డైనమిక్లోనే తీసుకున్నాను, మోడల్ తీసుకుంటున్నాను హైలో, తర్వాత ఫాస్ట్లో తీసుకుంటున్నాను అనమాట. మనకి వీడియో జనరేషన్ ఫాస్ట్గా అవుతుంది కదా అనేసి. మనకి ఇక్కడ ఇమేజ్ డెస్టినేషన్స్ మనకి లాంగ్ వీడియోకి అయితే 16:9 తీసుకోండి, లేదంటే ఫేస్బుక్కి లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్ అయితే సపరేట్ తీసుకోవచ్చు. మనకి ఎన్ని ఇమేజెస్ జనరేట్ కావాలంటే అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. 3 to 4 తీసుకోవచ్చు, లేదా 2 అట్లా అనేసి. ఎందుకంటే డిఫరెంట్ ఉంటే మనకి నచ్చింది తీసుకుని ట్రై చేయొచ్చు అనమాట. జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాం కదా, చూడండి జనరేట్ అంటేనే మనం 4 ఇచ్చాం కాబట్టి 4 ఇమేజెస్ అయితే ఇమీడియట్గా మనకి లోడ్ అవుతుంది. జస్ట్ వితిన్ 2 మినిట్స్లో మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. మనకి నచ్చిన ఇమేజెస్ అయితే మనం ప్లే చేసుకుని దానికి కావాల్సిన దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, వితిన్ 2 మినిట్స్లోనే మనకి ఒక్కొక్క వీడియో అనేది మనకి డిస్ప్లే అవుతుంది కదండి. ఇది ఆటోమేటిక్గా అది క్రియేట్ చేసింది అనమాట. మనకి దీంట్లో ఏ బ్యాక్గ్రౌండ్ అయితే నచ్చింది అనుకున్నామో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, సింపుల్గా ఉంది. మనం క్లారిటీని మనకి ఏదైతే మనకి నచ్చిందో దాన్ని మాత్రమే సేవ్ చేసుకొని మిగిలినవి కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే బాగుంది కదా. దీన్ని మనం జస్ట్ డౌన్లోడ్ దాని మీద ఫోటో మీద క్లిక్ చేస్తూనే మనకి ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి గ్యాలరీలో సేవ్ అయిపోయింది అనమాట. దీన్ని మనం ఎలా అయితే ఫోటో టెక్స్ట్ టు ఇమేజ్ అయితే ఇచ్చామో ఇమేజ్ టు వీడియో కూడా
దీంట్లోనే కన్వర్ట్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా న్యాచురల్గా ఉంది. మనం నెక్స్ట్ క్రియేట్ చేసే వీడియోస్ కూడా ఇలా సేమ్ కన్సిస్టెన్సీ రావాలనుకున్నప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని కాపీ సీడ్ అనేది టైప్ చేసుకోండి. దాన్ని కాపీ చేసుకున్నప్పుడు ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వచ్చి యూస్ ఫిక్స్డ్ సీడ్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకుని అక్కడ మనం ఏదైతే కాపీ చేసామో ఆ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసామంటే సేమ్ కన్సిస్టెన్సీ మనకి మెయింటైన్ అవుతుందన్నమాట. అంటే సేమ్ ఎలిఫెంట్ షేప్దే మనకు కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి డిఫరెంట్గా ఇస్తుంది కదండి, అలా కాకుండా సేమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇమేజ్ టు వీడియో ఎలా చేయాలి అనేది చూద్దాం. దీనికి కూడా సింపుల్గా గూగుల్ క్రోమ్లోనే మనకి క్లింగ్ ఏఐ అనే యాప్ని అయితే మనం జస్ట్ సెర్చ్ చేద్దామండి. ఇక్కడ ఇలా సేమ్ అదే విధంగానే మనకి హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు సింపుల్గా దీని ఇంటర్ఫేస్ అనమాట. దీని నుంచి సింపుల్గా మనం వితౌట్ మనీనే వీడియో అనేది కన్వర్ట్ చేయొచ్చు. జస్ట్ దీన్ని ట్రై చేద్దామండి. ఇక్కడ ట్రై నౌ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసేసాను. ఇమీడియట్గా మనకి లాగిన్ అవ్వమంటుంది. మనకి గూగుల్ అకౌంట్ నుంచి లాగిన్ అయిపోవడమే. చూడండి సింపుల్గా ఇలాగే ఇదనమాట దీని ఇంటర్ఫేస్. ఇక్కడైతే మనకి ఏ ఇమేజెస్ ఉంది కదా, దీనికి 166 పాయింట్స్ ఇచ్చింది. మనం ఈ పాయింట్స్తో యూజ్ చేసుకుని ఈచ్ వన్కి 30 పాయింట్స్ తీసుకుంటుంది. కావాలనుకుంటే అవి అయిపోయాయి అనుకుంటే కొత్తదంతా లాగిన్ అవ్వచ్చు, లేదంటే పర్చేస్ చేయొచ్చు. సింపుల్గా చూడండి, మనకి ఇమేజ్ టు వీడియో తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి గ్యాలరీ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాము. సేమ్ ఇమేజ్ అనేది కాపీ అవుతుంది అనమాట. మనకి స్టార్టింగ్ ఈ ఫ్రేజ్ నుంచి ఈ ఫ్రేమ్ వరకు అడిగాము. దీన్ని జస్ట్ మనం ఏం లేదండి, జస్ట్ మనకు కావాల్సిన ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. నేమ్ లేదు, జస్ట్ వాక్ అని పెట్టేస్తాను అనమాట. ఎలిఫెంట్ అక్కడ నుంచి జస్ట్ స్టెప్స్ వాక్ చేసినట్టు వచ్చేస్తుంది అనమాట. దీన్ని చూడండి 35 క్రెడిట్స్ అయితే తీసుకుని ఇమీడియట్గా మనకి వీడియో అనేది జనరేట్ చేస్తుంది. ఎక్కువ టైం అయితే తీసుకోలేదండి, 1 to 2 minutes అయితే తీసుకుంది. జస్ట్ జనరేట్ అయిపోయింది కదా. చూడండి వితిన్ 2 minutesలో మనకి వీడియో అనేది ఎలా వస్తుందో చూసేయచ్చు అనమాట. ఎస్టిమేటెడ్ టైమ్స్ వచ్చేసి 3 minutes అని చూపిస్తుంది. కాకపోతే అంత టైం అయితే తీసుకోలేదండి. వితిన్ 2 minutesలోనే మనకి వీడియో అనేది జనరేట్ అయిపోయింది. మనకి ఇంకా మంచి సెట్టింగ్స్ కావాలనుకుంటే ఇందులో మనము డైనమిక్స్ యూజ్ చేయొచ్చండి. దీనిలో చూడండి ప్రొఫెషనల్ మోడ్ ఇచ్చింది కదా, 2 trials అయితే మనకి ఫ్రీ ఇచ్చింది అనమాట. ఇవైతే దీన్ని యూజ్ చేసుకుని చేయొచ్చు. ఇంకా బెటర్ క్వాలిటీ కావాలి అనేసినప్పుడు మనకి ప్రొఫెషనల్ మోడ్ తీసుకోండి, లేదంటే నార్మల్గా అనుకుంటే కొంచెం స్టాండర్డ్ మోడ్ అయినా తీసుకోవచ్చు. తర్వాత వీడియో డ్యూరేషన్ వచ్చి మనం 5 seconds 10 seconds అనేది మనకి తీసుకోవచ్చు అనమాట. నేనైతే 5 seconds ఇచ్చేసాను. జస్ట్ చూడండి కంటెంట్ మోడ్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి ఈ వీడియో అనమాట ఇప్పుడు జనరేట్ అయిపోయింది కదా. ఈ గ్యాప్లోనే చూడండి 30 seconds ఇచ్చింది ఎస్టిమేషన్ టైము. ఈ గ్యాప్లోనే మనకి అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో. ఎలిఫెంట్ అనేది వాక్ చేస్తూ ఉందన్నమాట. జస్ట్ 5 seconds కాబట్టి ఇదో చూడండి దీని అవుట్పుట్ ఇంత క్లియర్గా వచ్చింది. జస్ట్ ఏతో క్రియేట్ చేసామన్న ఫీలింగే లేదు కదండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. జస్ట్ మనం డౌన్లోడ్ చేసేసుకోవడమే. చూడండి కింద డౌన్లోడ్ బటన్ ఉంది కదా, వితిన్ సెకండ్స్లోనే మనకి కాపీ అయిపోయి మన గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది అనమాట. తర్వాత మనం వీడియో అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం టెక్స్ట్ టు స్పీచ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ప్లే స్టోర్ నుంచి టెక్స్ట్ టు స్పీచ్ అనమాట, ఇది అనమాట దాని ఇంటర్ఫేసు. ఇలాంటిది మనం డౌన్లోడ్ చేసుకుని మనం ఏ అయితే క్రియేట్ చేసుకున్నామో స్టోరీని దాన్ని మొత్తం పేస్ట్ చేసేసుకుని నీట్గా మనకు కావాల్సిన వాయిస్ని చూసుకోవచ్చండి. అక్కడ మనం జస్ట్ 26 seconds అడిగింది. నేను తెలుగులో అడిగాను. తెలుగులో కావాలనే తెలుగులో ఇస్తుంది, ఇంగ్లీష్లో కావాలన్నా ఇంగ్లీష్లో ఇస్తుంది అనమాట. మనకి ఏ లాంగ్వేజ్ కావాలన్నా సరే ఇలా క్రియేట్ చేసుకుని దాని ఆడియోని కన్వర్ట్ చేసేసుకుని మనకి ఫైల్ నేమ్ ఇచ్చేసామంటే అది ఒక ఫైల్ నేమ్ తీసేసుకుని జస్ట్ దాన్ని మనం సేవ్ చేసి పెట్టుకుంటే మనకి గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుందండి. సింపుల్గా మన దగ్గర ఉండే వీడియోకి దీన్ని అప్లై చేసేసుకోవడమే. చూడండి ఎంత నీట్గా కన్వర్ట్ అయిపోయిందో. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామా. Once upon a time in a lush green forest near a sparkling river, a small duck lived happily with his family. They spent their days swimming, playing, and exploring the beauty of nature together. ఇప్పుడు ఈ ఆడియో అనేది మన వీడియోకి అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దామా. జస్ట్ మనం ఏదైతే వీడియో రెడీ చేసి పెట్టుకున్నామో తర్వాత మనం ఇందులో వాయిస్కి వెళ్ళేసి మనకి ఏ వాయిస్ కావాలనుకున్నామో దాన్ని ఇట్లా మనం యాడ్ చేసేసుకుని జస్ట్ ప్లే చేసేస్తామంటే మనకు ఆ వీడియోకి యాక్టివ్గా ఈ ఆడియో అనేది కనెక్ట్ అవుతుందండి. లేదంటే కొంచెం మనకు ఫ్రేమ్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే మనకి నీట్గా వాయిస్కి వీడియోకి సెట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఒక క్యాట్ వీడియో చూపిస్తానండి. సేమ్ ఇదే విధంగా నేను ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేసుకుని వాయిస్ ఎలా ఇచ్చేసానో అది మొత్తం మీరు దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట. సింపుల్గా ఉంటుంది. In a grand 5-star hotel, Chef Oliver, an orange cat, ruled the kitchen with pride. He was greedy, keeping all the food for himself, and often angry at his staff.
One evening, while throwing out leftovers, he saw hungry rabbits in the alley. Their thin bodies and sad eyes made him pause for the first time. Reluctantly, he offered them some scraps, and their gratitude surprised him. The next day, Oliver secretly saved more food and brought it to the rabbits. ఈ విధంగా చూడండి, వాయిస్ను కూడా మనకి ఏఐతోనే జనరేట్ చేసుకుని ఇలా సింపుల్గా అయితే వీడియోని క్రియేట్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు చాలా క్రియేట్ చేస్తానండి. ఏఐ వీడియోస్ చాలా ఈజీగా మీరు కూడా కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకుని ఇలా ఏఐతో వీడియోస్ క్రియేట్ చేసుకుని హ్యాపీగా అమౌంట్ అయితే సంపాదించుకోవచ్చు. ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్న టైంలో ఇలా సింపుల్గా జనరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.